హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్. ఈరోజు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజైతే పెద్ద బతుకమ్మ అంటాం మేము. ఇంకా పెద్ద బతుకమ్మకైతే అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా బతుకమ్మ పేరియడానికైతే కూర్చున్నా నేను. బతుకమ్మకి అసలు ఊర్లో అసలు సిటీలో అన్న పూలు దొరుకుతున్నాయి కానీ ఊర్లో అయితే అస్సలు పూలే దొరకట్లే అని బంతి పూలతో సెట్ చేస్తున్నా. చాలా ఇబ్బందవుతుంది. ఉత్తి బంతి పూలతోనే పేరవాలంటే గునుగు, తంగేడు అవన్నీ కావాలసలు. అవన్నీ దొరకలేవు. అందుకే ఇంకా ఉన్న దాంట్లో పేర్చి అమ్మవారి మొఖం పెట్టాను. ఇంకా మేమైతే బతుకమ్మకి నైవేద్యం పెడతాము. అన్ని సద్దులు కలిపి నైవేద్యం పెడతాం. ఇంకా అంటు పులుసు చేసి పులిహోర పెడతాం. పులిహోర ఒకటి, ఇంకా గుమ్మడికాయ, కలియ కలకూర అని చేస్తారు. చాలా బాగుంటుంది. దాంట్లో గుమ్మడికాయ, వంకాయ, బీరకాయ, ఇంకా పుంటికూర, ఏదైనా 5 టైప్స్ ఇంకా కూరగాయలన్నీ వేసి చేస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా అది చేసి ఇంకొకటి పెరుగు, ఒకటి మామిడికాయ చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ, ఇవి 4 కలిపి ఇంకా చపాతీ కానీ మలిదా ముద్దలు కానీ 5 రకాలు కలిపి పెట్టేస్తాం. పెట్టేసి ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత ఇంకా భోంచేస్తాము. ఊర్లలో అయితే లేడీస్ ఇలానే చేస్తారు. అన్నం తిన్న తర్వాత బతుకమ్మ పేరియొద్దు, ఇంకా గౌరమ్మ కూడా చేస్తాం కాబట్టి ఇంకా ఇక్కడైతే అయిపోయింది మా బతుకమ్మ సెలబ్రేషన్. మీ బతుకమ్మ సెలబ్రేషన్ కూడా ఎలా అయిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్.